హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. చాలా మంది పేషెంట్లు అన్ఫార్చునేట్గా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ మెట్ల మీద కానీ అరుగుల మీద ఉన్నప్పుడు కింద పడుతుంటారు. అటువంటి పేషెంట్లో ఒకరు షేక్ మౌలానా, 80 years, 80 సంవత్సరాలు. అన్ఫార్చునేట్గా కింద పడడంతో బలంగా ఆయన వెయిట్ ఎక్కువ ఉండడంతో పక్కటెంకలు కంప్లీట్గా 8 ribs ఫ్రాక్చర్ అయినాయి. సో అతను వచ్చిన తర్వాత చాలా సివియర్ కండిషన్, నాట్ ఏబుల్ టు బ్రీత్, అంటే గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉన్నది. ఆక్సిజన్ లెవెల్ చెక్ చేస్తే అరౌండ్ 65-70 మెయింటైన్ అవుతుంటే ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్లో ఒక 5 days ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎక్సలెంట్ రికవర్ అయింది. అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళ సన్ అడిగి తెలుసుకుందాం. హలో సార్, సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది అసలు డాడీకి? సార్ మా కలగుడి పక్కల మా జూపల్లి. ఓకే. అది ఇంటికాడ మెట్ల మీద నుంచి నడుస్తుంటూ కింద పడి సైడ్ లా ఎముకలు ఇరిగినాయి, కంప్లీట్ గా ఫ్రాక్చర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 ribs ఫ్రాక్చర్ అయింది సార్. ఇంకా ఇరిగినాయి, ముందర ఇరిగినాయి. కలగుడికి పోతే ఎవరు గుర్తుపట్టలేదు. మాకు పక్కల వేరే వాళ్ళు అడిగితే ఇట్లా ఓనర్స్ దవాఖాన కోడింగ్ హైదరాబాద్ అని చెప్పారు. చెప్తే మేము చక్కగా ఇడికే వచ్చినాం. వచ్చి ఎట్లా ఉంది హాస్పిటల్ ట్రీట్మెంట్? మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చి కూడా మేము 15 రోజులకు అయింది. 15 రోజులకు ముందు నాకు తెలిసి గుర్తు, ఆ రోజు చాలా సివియర్ పెయిన్ లో ఉన్నాయి. అసలు మనకు కూర్చో రాకపోయేది, లేవ రాకపోయేది, ఆయాసం ఎక్కువ ఉన్నది, నొప్పి ఎక్కువ ఉన్నది. ఆక్సిజన్ తీసేస్తే డ్రాప్ అవుతుండే. అవును సార్. ఇప్పుడు జర మంచిగా తగ్గింది సార్. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉన్నది. మొత్తం 6 weeks పడుతుంది, 6 వారాలు సార్. ఓకే. అండ్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా చాలా కరెక్ట్ జరగడం వల్ల, ఆన్ టైం జరగడం వల్ల మీరు కూడా రావడము, లోపల రిబ్స్ ఫ్రాక్చర్ లో బ్లడ్ క్లాట్ కావడము, మేము వెంటిలేటర్ కనెక్ట్ చేయడము, ఫాస్ట్ గా రికవర్ అయిపోయిండు. సో నీకు ఎట్లా ఉంది ఇప్పుడు? తక్కువ సార్. మంచిగా ఉందా? ఉంది సార్, చాలా తక్కువ. సంతోషం. హాస్పిటల్ నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎట్లా ఉన్నారు? మంచిగా ఉంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. చూశారు కదా, 80 సంవత్సరాల పేషెంట్స్, 90 years old అందరూ కూడా ఏమాత్రం కింద పడినా కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళను ఏమాత్రం వదిలేసినా బెడ్ రిడన్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళ కండిషన్ సీరియస్గా ఉంటుంది. థ్యాంక్స్ టు దేర్ సన్స్, అంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు చాలామంది కింద ఉన్నారు, వాళ్ళు పైకి రాలేదు. సో వాళ్ళ ఫాదర్కి 80 సంవత్సరాలు ఉన్న నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ సార్. థ్యాంక్ యూ.